నమస్తే, ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు రాధాకృష్ణ థియేటర్లో నిలిచిపోయిన రాజధాని ఫైల్స్ మూవీ. నలభై 42వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. ఆర్యపురంలో గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎంపీ భరత్. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. ఎంపీ భరత్రామ్, జేసీ తేజ్ భరత్. పేదలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరగని స్థానం సంపాదించుకున్నారని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని జీడిగుంట గ్రామంలో సర్పంచ్ మొక్కరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 57 నెలలుగా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్లెట్లు అందజేశారు. జీడిగుంట గ్రామంలో 29.23 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 3.97 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనిడి పల్లారావు, సొసైటీ అధ్యక్షులు శీలంశెట్టి సూర్యనారాయణ, యాళ్ల రామారావు, ఉప సర్పంచ్ ఓబా గోతియ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పులుమంతుల రామారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 3 ఏళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95% అమలు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పక్షపాతంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న మన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు గారు ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమములకు ఎవరో వాలంటీర్ పెన్షన్ వస్తుందండి, ఇంకా రైతు భరోసా అన్ని వస్తున్నాయమ్మా, ఇంకా డాక్టర్ రుణమాఫీ చెప్పమ్మా, ఏమేమి పథకాలు వస్తున్నాయని చెప్పు. ఏమో బాగున్నారమ్మా, ముఖ్యంగా చెప్పాము నేను కానీ పథకాలన్నీ వస్తున్నాయి కదా జగన్ గారు పెట్టి. ఏమన్నా చెప్పాలి నాకు?
ఇప్పుడు ఆ 35 కిలోలు లేదు. వీళ్ళంతా 10 కిలోలు వస్తాయి. కొత్త హెల్త్ కార్డు ఇచ్చారా? ఆరోగ్యశ్రీ కార్డు కొత్త ఇచ్చారా? ఈ 5 లక్షల రూపాయల కార్డు ఇచ్చారు కదా. పెన్షన్ అన్నీ వస్తాయి కదా. నలుగురికి అన్నీ చెప్పండి అమ్మా. ఈసారి మన ఊళ్ళో మెజార్టీ రావాలి. ఎప్పుడు రాలేదు. 13,500 వస్తుందమ్మా ప్రతి ట్రిప్. 3 సార్లు వచ్చింది. 4వ సార్లు వస్తుంది. మొన్న వచ్చారా? డాక్టర్ ఆసరా మీటింగ్కి వచ్చారా? డాక్టర్ గ్రూప్లో ఉన్నారా? బాగున్నారా? ఓకే, చేపిస్తానమ్మా. మెయిన్ సరే సార్ చూడండి బాబా. రోడ్డు గురించి మాట్లాడాను కదమ్మా. మళ్ళీ అడుగుతున్నా మీద. ఓకే, ఏ క్లాస్ అమ్మా? రండి ఫోటో తీద్దాం. రామ్మా. రోడ్ చెప్పాను కదా. ఏ పని ఉన్నా చెప్పండి నాకు. నువ్వు చెప్తే నాకు చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాధాకృష్ణ థియేటర్లో ఈరోజు విడుదల కావాల్సిన రాజధాని ఫైల్స్ మూవీ హైకోర్టు ఆదేశాల మేరకు నిలిచిపోయింది. రైతుల కష్టాలు కన్నీటి గాథలపై రూపొందిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు సినిమాను నిర్మించాలని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే రాజధాని ఫైల్స్ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను కుదిపేసింది. కేవలం 20 గంటల్లో యూట్యూబ్లో 61 లక్షల మంది ట్రైలర్ 2ను వీక్షించి రికార్డును క్రియేట్ చేశారు. యూట్యూబ్తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు రాజధాని ఫైల్స్ క్లిప్పింగ్స్తో మారుమోగిపోతున్నాయి. వాస్తవానికి చిత్రం ఫిబ్రవరి 15న చిత్రం విడుదల కావాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యూహం చిత్రం వివాదాలు, కోర్టు స్టేలతో ఆగిపోగా రాజధాని ఫైల్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలక్ట్గా ఉండాలండి. ఏదో జరుగుతామని ముందు రెడీగా ఆర్డర్ రెడీగా ఉండాలి.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు దున్నా సునీల్ కుమార్ ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, ఎన్వీకే రాజేశ్వరరావు, నక్కా వెంకటేశ్వరరావు, ముప్పిడి మంగయ్య, పేరూరి సాయిబాబా, కైకరపు సత్యనారాయణ, షేక్ జమీలా, షేక్ రియాజుద్దీన్, సాగర్, సిహెచ్ విజయకుమార్ తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి యొక్క నిరంకుశ ప్రభుత్వంగా మరి తీసుకొచ్చి మరి లాయర్ల యొక్క పొట్టగొట్టాలనే ఉద్దేశంతో మరి మోడీ గారి యొక్క ఆ నిరంకుశ ప్రభుత్వానికి నిదర్శనంగా మరి ఈరోజు మరి యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ తెచ్చి మరి యొక్క భూ హక్కుల చట్టాన్ని మరి యొక్క పేదల యొక్క పొట్టగొట్టడానికి మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మరి 40 రోజులు పైబడి మరి నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఎటువంటి క్షేమ కొట్టినటువంటి మరి యొక్క ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో మరి యొక్క లాయర్ల తరపున మరి గట్టిగా బుద్ధి చెప్తామని మరి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది మరి యొక్క ఉద్యమానికి మరి ప్రతిపక్షాలు కానీ మరి ప్రజానాయకులు కానీ మరి అనేక మంది దీనికి మరి వ్యతిరేకంగా మరి దీనికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తామని మరి ప్రజల యొక్క ప్రోద్బలంతో మరి యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా సహకరించాలని మరి అనేక మంది యొక్క భూ హక్కుల చట్టం వల్ల ఎంతోమంది ఇప్పటికే చాలామంది పొలాలు కానీ ఇళ్ళు కానీ కోల్పోయే స్థితి ఉంది. కానీ ఇంకా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించాలని మరి ప్రతి ఒక్కరి యొక్క సహకారం తీసుకుని ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి ప్రజాముఖంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇండియాలో ఏ స్టేటు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మన జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నించి జీవో కూడా పాస్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి మందులో ఎలాగైతే దందా జరుగుతుందో ఏంటది ఇంకా క్యాష్ డైరెక్ట్గాను, ఇంకా డిజిటల్ ఉండదు, ఇంకోటి ఏమీ ఉండదు, డైరెక్ట్గా క్యాష్ అనమాట. క్యాష్ అంటే ఏంటి, ట్యాక్సులు గవర్నమెంట్కి ఉండవు, ఎవరికి తెలివి ఎంత వచ్చిందో. అదే టైపులో ఈ ల్యాండ్ టైటింగ్ ల్యాండ్, ఇప్పుడు మీ ల్యాండ్ ఉందనుకోండి, మీ ల్యాండ్ మాకు ఈ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుని ఆ దందాలు చేస్తుంటుంది. మనం ఏదన్నా ఒక 50 లక్షలు 20 లక్షలు ఒక పొలం సైట్ కొనుక్కుంటే దాని మీద అది ఒరిజినల్ అతని దగ్గర ఉంచుకుని మనకి జిరాక్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఏదన్నా లోన్ తెచ్చుకోవాలంటే టైటిలింగ్ ఆఫీస్ ఉంటాడట, ఎవడో ఆడి జేబులో ఎవడో పెడతాడు, ఆడు కావాల్సిన ఆడి దగ్గర మనం వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలంట. ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఎవరైనా మన పిల్లలు రాయాలంటే ఆడి పర్మిషన్ తీసుకోవాలంట, మన ఆస్తిని, మన తాతల నుంచి వచ్చిన ఆస్తిని. తర్వాత ఈ మొత్తం ఇదంతా కూడా ఈ మందు నడిపినట్టుగానే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ మొత్తం ఈ భూమి అంతా కొట్టేయడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి అంతా భూ యజమానిని అన్యాయం చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చాడని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన
ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. విఘ్నాలకు అధిపతి గణేష్ మహారాజ్ అని, తాను ఏ పని తలపెట్టినా ఆయనను స్మరించుకుని చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తయ్యాయని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని ఆర్యాపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, మహాసంప్రోక్షణ తదితర విశేష కార్యక్రమాలు ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా దంపతుల చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆలయంలో కొలువున్న గణపతి మూర్తి అద్భుతంగా ఉన్నారని, భవిష్యత్తులో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి పొందుతుందన్నారు. గణపతిని ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మి శరణు కోరుతారో అటువంటి వారికి వెన్నంటి ఉండే దైవమని అన్నారు. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఏబీ నాగేశ్వరరావు పార్కును అత్యద్భుతంగా సుందరీకరణ చేస్తామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఈరోజు ఆర్యాపురంలో ఏబీ నాగేశ్వరరావు పార్క్కి ఆనుకొని లక్ష్మీ గణపతి దేవాలయం ఈరోజు ప్రతిష్ట చేసుకోవడము నిజంగా దైవ సంకల్పం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి దైవ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇవాళ లక్ష్మీ గణపతి మూర్తిని చూస్తే అసలు నిజంగా సాక్షాత్తు గణేశుడు, గణపతి దేవత ఇక్కడ ఉన్నారా, ఇక్కడ వచ్చి కూర్చున్నారా అన్న విధంగా మరి అంత దేదీప్యమానంగా మరి ఉన్నది. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తం అంతా కూడా ఒక సంకల్ప బలంతో మరి కాటం రాజు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఒక దీక్ష పూనినట్టు పూని ఈ కార్యక్రమము జరిపించారు. మరి అదేవిధంగా వెనకాతల మరి వీళ్ళకి అందరికీ కూడా కొండంత ధైర్యం కిందన మరి పోలు విజయలక్ష్మి గారు ఫ్లోర్ లీడర్ ఆమె ఉండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప దేవాలయము ప్రజలందరికీ కూడా మరి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఈ దేవాలయం ఉంది. మెయిన్ రోడ్ ఆనుకుని మరి ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి దీని తదుపరి నేను చేపట్టబోయే, ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు అనిపించింది ఇమీడియట్గా నేను చేపట్టబోయే కార్యక్రమము ఏబీ నాగేశ్వరరావు పార్కును కూడా, దీన్ని కూడా అంబాల్ చెరువు తరహాలో సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా మరి దైవ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా దీక్ష పూనినట్టు ఈ కార్యక్రమం కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు అనిపించింది ఈ రోడ్డుకి కరెక్ట్గా ఈ పార్క్కి వీధి సోల్ ఉంది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారిలోని సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం, జేసీ తేజ్ భరత్లు అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని స్థానిక సీజీటీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లలితానగర్లో నిర్వహించిన డిఎల్ఈపీసీ 2022-23 జిల్లా స్థాయి ప్రదర్శన మరియు ప్రాజెక్టుల పోటీలు, జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంపీ మార్గాని భరత్రాం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. నేడు పాఠశాల స్థాయిలో తయారు చేసిన ఆవిష్కరణలు భవిష్యత్తులో ఎందరికో స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రాతి యుగంలో రాళ్ల మధ్య రాపిడితో అగ్గిపుట్టించే నాటి నుండి చంద్రమండలంపై మన భారత శాస్త్రవేత్తలు రోవర్ని ల్యాండ్ చేసే స్థాయికి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీపీ చైర్మన్ ఆకుల వీరాజు, ఏపీ స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మహ్మద్ ఇబాదుల్లా, స్టేట్ మైనారిటీస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ షేక్ నిజాముద్దీన్, ఇన్స్పైర్ మానక్ జాతీయ స్థాయి పరిశీలకులు బెనర్జీ, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఆల్. జీనియస్ల ప్రాజెక్టులతో తరిస్తుంది ప్రతి నయనం. చీఫ్ గెస్ట్లందరి చేతుల్లో ఎగరడానికి సిద్ధంగా, స్వేచ్ఛకు చిహ్నంగా దేశం చూసినట్టయితే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడతా ఉన్నాం. అమ్మ కాల్ మండితే పక్కకు వచ్చేసేయండి అండి, పక్కకు వచ్చే టాలెంట్ అనేది ఎవరు పట్టుకెళ్ళలేంది. మనము ఎడ్యుకేషన్లో మనం ఏదైతే ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నామో దాంట్లో ఎప్పుడైతే మనము 100% డెడికేటెడ్గా ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే బిజినెస్లో లాస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. అదే మన దగ్గర నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ ఉంటే అదే పెద్ద ఆస్తి. సో ఇవాళ పిల్లలందరికీ కూడా అపీల్ చేసేది ఏంటంటే మనము ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్కూలింగ్లో ఉన్నారు, 8th, 9th, 10th స్టాండర్డ్స్ ఉన్నారు. రేపు భవిష్యత్తులో నేను స్టడీస్ కంప్లీట్ చేసే టైంకి నేను ఏ డిపార్ట్మెంట్లో ఉంటానో ఆ డిపార్ట్మెంట్లో నంబర్ 1 పొజిషన్కి ఎప్పుడైతే మనం చేస్తామో దానికి మించిన థాట్ ప్రాసెస్ ఇంకొకటి లేదు. సో ఇవాళ ఒక సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ప్రధానంగా వాళ్ళకి కాంప్లిమెంట్స్ చేస్తూ పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. ఈ ప్రోగ్రాం పేరే ఇన్స్పైర్ మనక్. అందరినీ ఇన్స్పైర్ చేయాలి, మీ నుంచి 10 మంది ఇన్స్పైర్ కావాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, మనము మూన్ పైన రీచ్ అయ్యి అక్కడ మూన్ పైన మన ఇస్రో స్టాంపింగ్ పడింది అని అంటే ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో రేపన్న రోజున మిషన్ మార్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. సో అట్లాగా మనమందరం కూడా రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్స్లో ఏవైతే మనం చూస్ చేసుకుంటున్నామో దాంట్లో నంబర్ 1 స్పాట్కి వెళ్ళాలి, ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఒక్కటే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వీరందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ రాజమండ్రి సిటీనే చూడండి. సిటీ ఇవాళ హైదరాబాద్లో
లేని కొన్ని పార్క్స్ మనం తయారు చేసాం, కంబాల్ చెరువు పార్క్స్ నుంచి ఫైర్ ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి ఒక వీల్ కనుక్కున్న దగ్గర నుంచి మన బీయింగ్స్ యొక్క లైఫ్ స్టైల్ లైవ్లీహుడ్ అనేది చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తుంది. మన ఆచార వ్యవహార ఆహారపు అలవాట్లు, మనం రోజు వాడేటువంటి వస్తువులు, టెక్నాలజీ పరంగా ఇప్పుడు చివరికి అంటే మన మూన్ స్టేజ్ కూడా మనుషులు అనేది రావడం జరిగింది. సైన్స్ని టెక్నాలజీని ఎవరైతే ప్రోత్సహించి ఎవరైతే ఏ పిల్లలైతే దాన్ని బాగా తెలుసుకొని దాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఎవరైతే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇన్స్టిట్యూట్స్లో ప్రదర్శించి తీసుకుని వచ్చారో వాళ్ళని ఈరోజు అన్ని మంచి ప్రాజెక్ట్స్ని అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ డెమో పెడతాం జరిగింది. ఇవి ఇవాళ NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక NCN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.